హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మడత కాజాలు ఎలా చేయాలో చూపిస్తానండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తాయో నాకైతే తెలీదు. పూర్తి వరకు చేసిన తర్వాత మీకైతే చెప్తాను నాకు ఎలా వచ్చినాయి అనేది. దానికోసం ముందుగా మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. సో నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. దానికోసం ముందుగా నేను ఇలా మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఈ కప్పుతో అయితే 2 కప్పులు మైదా పిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దానిలోకి నేను కొద్దిగా నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు దానికి టేస్ట్కి సరిపడినట్టుగా కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఇట్లా నెయ్యి సాల్ట్ అంతా పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ నెయ్యి అంతా ఇట్లా పిండిలో కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటా చపాతీ పిండి కన్నా కూడా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. మరీ మెత్తగా అయితే ఉండకూడదు. ఇలా సాఫ్ట్గా అయితే పిండిని కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాము ఈ పిండిని. ఈలోపు మనం పంచదార పాకం అయితే పట్టుకోవాలండి. దానికోసం నేను 2 కప్పులు పంచదారని తీసుకుంటున్నాను. 2 కప్పులు మైదాకి 2 కప్పులు పంచదార. ఇలా 2 కప్పులు పంచదార తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ 2 కప్పులు పంచదారలోకి 2 కప్పులు వాటర్ని అయితే పోసుకోవాలి. నేను ఇదే కప్పుతోటి 2 కప్పులు మైదా తీసుకున్నాను, 2 కప్పులు పంచదార తీసుకున్నాను, 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. మొత్తం 1 కప్పుతోటే చేశాను కదండి. ఇప్పుడు ఈ పంచదార అంతా మనకి కరగాలన్నమాట. ఇక్కడ మనకి పాకం అయితే ఏం అవసరం లేదండి. ఇలా మనకి షుగర్ అనేది కరిగిపోతే చాలు. పంచదార ఇక్కడ పూర్తిగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా చూస్తే మనకి జిగురు లాగా అనిపించాలి. అంతేగాని మనకి పాకం అయితే ఏం అవసరం లేదు. ఇక్కడ చూసారు కదండి, జిగురుగా అనిపిస్తుంది. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పిండి కూడా చక్కగా నానిపోయింది కదండి. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని మనం ఇప్పుడు మళ్ళీ కాజాలు అయితే చేసేసుకుందాము. ఇలా బాల్స్ లాగా చేసుకుని ఇప్పుడు వీటిని మనం చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. సారీ అండి, ముందు చపాతీ చేసుకోవాలి, తర్వాత రోల్ చేసుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడైతే ఇట్లా చపాతీ లాగా చేస్తున్నాను. ఇలా చపాతీలా చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు. వీటికల్లా చాలా బాగా పలచగానే ఉండాలండి. బాగా పలచగా చేసేసుకోవాలి. ఇక్కడ నేను మీకు 2 రకాలుగా కాజాలు ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా చపాతీలాగా చేసేసుకున్న తర్వాత పొడి పిండిని అయితే చల్లేసుకోవాలి. ఇలా లాస్ట్లో కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలి. చివరి నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలండి. ఇలా ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. లాస్ట్లో కొద్దిగా వాటర్ వేసేసుకుని చక్కగా మొత్తం ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజాల్లాగా కట్ చేసుకోవాలి. ఈ లాస్ట్లో వాటర్ వేయటం వల్ల ఇక్కడ చక్కగా అతుక్కుపోతుంది అనమాట, మనకు విడిపోకుండా ఉంటుంది. ఆ చివర ఈ చివర కొద్దిగా సైడ్స్ అయితే తీసేసేయాలండి. సైడ్స్ ఏమి ఉండదు కదండి పిండి, కొద్దిగా అలా తీసేసుకోవాలి. తర్వాత ఒక అంగుళం గ్యాప్ తోటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా ఒక అంగుళం గ్యాప్ తోటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఒక టైప్ అండి ఇలా చేయటం. ఇప్పుడు మనం కట్ చేసిన ముక్కల్ని చపాతీ కర్రతోటి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా కాకుండా. ఇలా అన్నీ కూడా ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. నేను ఇంకొక ప్రాసెస్ చెప్తాను కదా. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు చపాతీ లాగా చేసుకున్న తర్వాత ఇది అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసేయాలి. లేయర్స్ లాగా వేసుకోవటం. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
కొద్దిగా మైదా పిండిని ఇలా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఇలా ఇంకొక చపాతీని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వేరే లేయర్స్, ఇంకా నేనైతే ఈ 2నే వేస్తున్నాను. ఇంకా లేయర్స్ వేసుకోవాలనుకుంటే మళ్ళీ దీని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి మైదా పిండిని స్ప్రెడ్ చేసి ఆ తర్వాత ఇంకో లేయర్ వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 లేయర్స్ తోటే చేస్తున్నాను. ఇలా పైన కొద్దిగా మైదా పిండి వేసేసుకుని రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం రోల్ చేసుకుంటూ రావాలి. లాస్ట్లో కొద్దిగా వాటర్ స్ప్రెడ్ చేసి అతికిచ్చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఇంతకు ముందులా కట్ చేసినట్టే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం ఇంతకుముందు ఎలా అయితే ముక్కలు చేసుకున్నామో ఒక అంగుళం గ్యాప్తో కట్ చేసుకున్నాం కదండి, అలాగే కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఇంతకు ముందులానే కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మొత్తం పిండిని కూడా ఇలానే చేసుకోవాలి. ఇక్కడ లోపల పొరల్లాగా కనపడుతున్నాయి కదండి, చూడండి ఆయిల్లో వేసినాక మంచిగా కనపడతాయి. చేసుకున్న కాజాలన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదండి. ఇప్పుడు దానికి ఒక బాండి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని బాగా వేట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం కాజాలను అయితే కాల్చుకోవాలి. ఆయిల్ ఇలా బాగా వేడైంది కదండి. ఇప్పుడైతే మనం ముందుగా చేసుకున్న కాజాలను అయితే ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఏగిపోయిన తర్వాత వీటిని మనం తీసుకోవాలండి. ఆయిల్లో నుంచి తీసేసి మనం ముందుగా పట్టుంచుకున్న పాకంలో అయితే వేసేసుకోవాలి. చక్కగా గోల్డెన్ కలర్లోకి ఇలా చక్కగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేగితే చాలు, మరీ ఫ్రై అయినా కూడా బాగుండదు. ఇలా వేగిన తర్వాత ముందుగా పట్టుంచుకున్న ఇలా పాకంలో అయితే వేసేసుకుని ఇలా పాకం అంతా ఒకసారి ఇట్లా అనుకుంటే పాకంలో చక్కగా నానుతాయి. ఆ తర్వాత ఇంకా మనం చేసి పెట్టుకున్న కాజాలను కూడా ఇలా ఆయిల్లో వేసేసుకుని మొత్తం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. పెట్టుకున్న కాజాలు మొత్తం అన్నీ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసి పాకంలో వేసుకున్నాం కదండి. ఇంక ఇది ఒక 2-3 గంటల పాటు అలా పక్కన పెట్టేసేయాలి. పాకం అంతా వాటికి కాజాలకి పట్టాలి కదండి. ఒక 2-3 గంటల పాటు ఇలా పాకంలోనే కదపకుండా ఉంచేసేయాలి. మాకు కరెక్ట్గా షేప్ అయితే రాలేదు కానీ చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఇంకా టేస్ట్ చేశాక ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను ఒక 2 అవర్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక 2-3 అవర్స్ తర్వాత చూడండి పాకం అంతా వీటికి బాగా అబ్జర్వ్ చేసుకుంది. నేను ముందే చెప్పాను కదండి షేప్ అయితే సరిగా రాలేదని, కాజాల్లాగా అయితే రాలేదు. కానీ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందనేది. ఇప్పుడు నేనైతే ఒకటి తీసుకుని టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు ప్రాసెస్ అంతా బాగానే చేసామండి, కానీ ఇవి చేయటం అయితే నాకైతే రాలేదు. ఇక్కడ పొరల్లాగా అయితే కనపడుతుంది కానీ మరి కట్ చేయటం ఎలా కట్ చేసానో నాకైతే తెలీదు. కానీ పాకం అంతా వీటికి అబ్జర్వ్ చేసుకుని చాలా బాగున్నాయి. స్వీట్ కానీ మొత్తం అంతా కరెక్ట్గా సరిపోయింది. నేను మడత కాజాలని అయితే చెప్పలేను, కానీ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.